న్యాయస్థానాలు కోడికత్తి శ్రీనును 5 ఏళ్లుగా బెయిల్ ఇవ్వడం లేదన్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. విజయవాడలో కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యుల నిరాహార దీక్షకు హర్ష కుమార్ సంఘీభావం తెలిపారు. తాను 48 రోజులు కోడికత్తి శ్రీనుతో జైల్లో ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో ఎందుకిలా చేశావని శ్రీనును ప్రశ్నిస్తే తనకు జగన్ అంటే అభిమానమని, తన చర్య వల్ల జగన్ గెలుస్తాడని, తనకు పేరు వస్తుందని చెప్పినట్లు హర్ష కుమార్ తెలిపారు. నిరాహార దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్న ఎంపీ హర్ష కుమార్ తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. కోడికత్తి శ్రీను కుటుంబం దీక్ష చేస్తున్నారు. గడిచిన 72 గంటలుగా వారు దీక్షలో ఉన్నారు. వారికి సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ప్రస్తుతం ఉన్నారు మనతో. ఆయన మరి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ వీళ్ళు 72 గంటలుగా దీక్ష చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు, అదే సమయంలో పోలీసుల ద్వారా ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్తారు? చాలా అన్యాయం అండి, అక్రమం, దుర్మార్గం. ఖచ్చితంగా దీంట్లో ఇమీడియట్గా ఈ కేసును సుమోటోగా తీసుకుని హైకోర్టు ఇమీడియట్గా కోర్టుకి కుర్రోడికి వెంటనే బెయిల్ ఇచ్చి ఆ తల్లిని కాపాడాలి. ఎందుకంటే ఒక దుర్మార్గుడి పరిపాలనలో ఉన్నట్టుగా మనం ఉన్నాం. అతను చాలా దారుణంగా ఉన్నాడు ఈ వ్యవహారంలో. అతనికి తగిలిన దెబ్బ కూడా ఏమీ లేదు. అతను చచ్చిపోసి అంత దెబ్బ ఏం కాదు, చిన్న గీత లాంటిది పడింది. అటువంటి పరిస్థితుల్లో 307 పెట్టించి 5 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో 307కి బెయిల్ ఇవ్వకుండా 5 సంవత్సరాలు ఏ కేసులోనూ లేదు. మరి ఈ కేసులో మరి ఆ ప్రత్యేకత ఏంటో అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఆవిడ, వాళ్ళ తండ్రి, ఆమె, వాళ్ళ సోదరుడు చేస్తున్నారు. అక్కడ కోడికత్తి శ్రీను నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మరి ఆమెకి ఏమన్నా జరిగిందంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే అందరి గుండెల్లోనూ మరి వ్యధ కట్టుకుని ఉంది. ఆ వ్యధ బయటకు వస్తే మట్టుకు నువ్వు తట్టుకోలేవు జగన్మోహన్ రెడ్డి. ఇది మంచి పరిణామం కాదు. ఇమీడియట్గా దీన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలో అన్నది ఆలోచించి మరి వితిన్ అవర్స్లోనే సెటిల్ చేయకపోతే చాలా ప్రమాదం అని చెప్పి నీకు మనవి చేస్తాను. కోడికత్తి సీన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది దళితుల మీద ఈ 5 ఏళ్లలో దాడులు జరిగాయి. ఒక అంబేద్కర్ విగ్రహం పెడితే ఇవన్నీ మాఫ్ అయిపోతాయా? మనం తెలంగాణలో చూసాం కదండి. తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులు ఏమన్నా కేసీఆర్ కోసి ఓటేశారా? దళిత బంధు కూడా ప్రకటించాడు, కొంతమందికి ఇచ్చాడు. కాబట్టి ఈ అంబేద్కర్ విగ్రహం వీళ్ళందరినీ సాటిస్ఫై చేసేస్తుంది అనుకోవడం పొరపాటు. సార్, కోడికత్తి సీన్తో పాటు మీరు 41 రోజులు జైల్లో ఉన్నారు. అతను మీకు ఏం చెప్పాడు? తన ఆవేదన ఏం చెప్పాడు? 48 రోజులు ఉన్నాను సార్. 48 రోజులు చూశాను అబ్బాయిని. చాలా మంచోడు, చాలా సంస్కారవంతుడు, ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు. తన పని ఏదో తను జైల్లో ఉండేవాడు. ఎందుకయ్యా నువ్వు ఇంత చక్కగా ఉన్నావు, ఎందుకు చేసావంటే నేను జగన్ అన్న అభిమాని అన్న, జగన్ అన్న ఫ్లెక్సీలు కూడా వేయించుకున్నాను నా ఊర్లో. ఆయనకి ఇటువంటిది ఏదైనా జరిగితే బాగా నెగ్గుతాడు కదా అనే ఉద్దేశంతో చేశాను, నాకు కూడా పేరు వస్తుందనే ఉద్దేశంతో చేశాను అని చెప్తూనే నా దగ్గర ఇది ఉంది, లెటర్ ఒకటి రాశానన్న, అది అన్నయ్య దగ్గర ఉంది. ఆ లెటర్ బయట పెట్టించాను అన్న అడిగారు. నేను అన్నయ్య వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, లెటర్ బయట పెట్టించాను. సార్, మీరేం భరోసా ఇస్తారు కుటుంబానికి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఏం చేయాలంటారు ఇప్పుడున్న పరిస్థితి? ఇమీడియట్గా ప్రభుత్వం విడుదల చేయాలండి. ప్రభుత్వం తలుచుకుంటే విడుదల చేయగలదు, లేకపోతే మటుకు చాలా తీవ్రమైన పరిణామాలు వస్తాయి. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఎంపీ హర్ష్ కుమార్ గారు, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు 2 బస్సుల్లో వచ్చి సంఘీభావం తెలియజేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి మద్దతు ప్రకటించారు. అదే సమయంలో ప్రభుత్వం ఇమీడియట్గా వీళ్ళంత తొందరగా స్పందించకపోతే ఆ కుటుంబానికి ఏమన్నా అయితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి. అదే సమయంలో వాళ్ళు దీక్ష చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించకుండా పోలీసుల చేత వేధించడం అనేది సమంజసం కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. కోడికత్తి సీన్ను ప్రభుత్వం తలుచుకున్నా లేదా అటు న్యాయస్థానాలు తలుచుకున్నా ఇమీడియట్గా విడుదల చేయొచ్చు. ఒక 307 కేసులో 5 ఏళ్లు రిమాండ్ ఖైదీగానే మగ్గుతున్నటువంటి వ్యక్తి కోడికత్తి సీన్ మినహా మరి ఎవరూ లేరని ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.